ఖచ్చితంగా ఆగాలి. ఈరోజు చాలా ఒక ఇష్యూ అయింది కోర్టులో కూడా. ఏంటి అంటే ఎప్పుడైతే ఈపీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ ప్రకారము ఇట్లా అసెంబ్లీలో డిసైడ్ చేశారు, సిబిఐకి అప్పగించారనగానే గవర్నమెంట్ తరఫు నుంచి ఏజీ గారు లేదు మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద వెళ్ళాము, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్కి అసలు దాంట్లో తావే లేదు, ఆ రిపోర్ట్ మీద మేము సిబిఐకి అప్పగించలేదు అన్నారు అనేసి ఒక జీవో చెప్పారు. ఆ జీవోలో పారా 8లో చాలా క్లియర్గా రాసి ఉంది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా సిబిఐకి పంపిస్తున్నాము అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఏంటంటే ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వడానికి లేదు, ఆపేయాలి. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కంటెంట్స్ కానీ ఫైండింగ్స్ కానీ ఎలాంటిది కూడా ఏ గవర్నమెంట్ కానీ ప్లస్ ఎలాంటి సంస్థలు కూడా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కూడా అది యూజ్ చేయడానికి లేదు. వాళ్ళు ఇచ్చిన జీవోనే చెల్లదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఆ జీవోలో పీసీ ఘోష్ కమిషన్ది కంటెంట్స్ ఉన్నాయి, ఫైండింగ్స్ ఉన్నాయి. ఆ ఫైండింగ్స్ ఆధారంగానే మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అండ్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంపిస్తున్నామన్నారు. కాబట్టి ఈ జీవోనే చెల్లదు సిబిఐకి పంపించేది. సో ఇంకా సిబిఐ కేసు ఏముంటుంది అక్కడ? అంటే కోర్టు కూడా అక్టోబర్ 7 వరకు టైం ఇచ్చింది కదా, దసరా సెలవుల తర్వాత మళ్ళీ ఎవరైతే ప్రధాన పిటిషనర్ దానికి సంబంధించి మళ్ళీ విచారణ చేపడతామంటున్నారు. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో మీకు సంబంధించి? ఒకవేళ అప్పుడు కనుక మీకు ఏమన్నా మళ్ళీ ఫేవర్గా వస్తుందా, లేకపోతే మీకు అగెనిస్ట్గా వస్తుంది అనుకుంటున్నారు తీర్పుకు సంబంధించి? ఖచ్చితంగా ఫేవర్లో వస్తుంది. బికాస్ ఇన్ని ఇయర్స్లో దెర్ వర్ మెనీ కేసెస్, ఇట్లాంటి ఎన్నో కమిషన్స్ ఎంతో మంది మీద పడ్డాయి యాక్చువల్గా. సో పడినప్పుడు అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమున్నాయి అంటే మనకు మోస్ట్లీ మనకి చాలా ఫేమస్ తెలిసిన కేసెస్లో ఎల్కే అద్వానీ గారి కేసు ఉంటుంది, కిరణ్ బేడి గారి కేసు ఉంటుంది, ఇంకొక 2-3 ఉన్నారు. సో అవి కూడా నేను చెప్తాను మీకు. సో ఆ కేసులలో ఏంటి అంటే ఇట్లనే కమిషన్ పెట్టేసి ఎంక్వైరీ జరిగింది. అందులో కూడా వాళ్ళకి 8B 8C కింద ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వనప్పుడు ఆ మొత్తం కమిషన్ రిపోర్ట్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. సో ఖచ్చితంగా అది కూడా ఇదే జరిగింది కదా, ఈ కేసులో కూడా అదే జరిగింది. 8B 8C ఫాలో కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది విషేట్ అయిపోతుంది, ఈ రిపోర్ట్ అనేది చెల్లదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో మాకు కంప్లీట్గా మాకు నమ్మకం ఉంది 7th అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే ఫైనలీ హియరింగ్ అవుతుందో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు కొట్టేస్తారు. అది కొట్టేస్తారని చెప్పి తెలుసు కాబట్టి వాళ్ళకి, బికాస్ అందులో ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్కి తెలుసు, ఈవెన్ గవర్నమెంట్ లాయర్స్కి అందరికి, స్టేట్ గవర్నమెంట్ తరఫు వాళ్ళ వాదించే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ రిపోర్ట్ చెల్లదని. కావాలని ఈరోజు ఏదో ట్విస్ట్ ఇవ్వాలని ట్రై చేశారు, కాదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు. కానీ జీవో చూస్తే దాంట్లో ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే కూడా రాసి ఉంది. సో ఆ జీవోనే చెల్లదు, ఈ సిబిఐ కేసు చెల్లదు. సో దాని తర్వాత వాళ్ళు ఎలాంటి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి లేదు ఇప్పుడు. సో 7th అక్టోబర్ తర్వాత ఫైనల్ హియరింగ్ అవుతుంది, ఈ రిపోర్ట్ని కొట్టేస్తారు.